ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నానండి. చాలామందికి నచ్చుతుంది అనుకుంటున్నాను. పెళ్ళైన కొత్తలో వంట రాదండి, ఏ అమ్మాయికి రాదు. పెళ్ళికి ముందు వాళ్ళు చదువులని హడావుడి బిజీ పోయి కాలేజ్ నుంచి వస్తారు, హడావుడిగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి అసలు ఏం పనులు చేయరండి. మమ్మీ చెయ్యు అని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయరు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు కాబట్టి పాపం పెళ్ళయ్యాక ఎలాగో వంట చేసుకోవాలి కదా, ఇప్పుడైనా రెస్ట్ తీసుకొని అని వాళ్ళ ఫాదర్ అంటాడు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పేరు ఎవరికి వస్తుందండి? తల్లిదండ్రులకే కదా. మీ అమ్మ ఏం వంట నేర్పించింది, ఇదేనా నువ్వు నేర్చుకున్నది అని అత్తగారు అనే మాటలు పేరెంట్స్కి వస్తాయండి బాబు. వీళ్ళేమో కాలేజీకి వెళ్ళి రావడం అంతే, అక్కడికే అయిపోతుంది. కానీ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ వంట చేయమని అత్తగారు చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలాగా అయిపోతుందండి బాబు. ఇటు వంట రాదని చెప్తే అత్తగారు ఏమంటారు, ఏదో బాధకి యూట్యూబ్లో అదో ఏదో చూసి కుకింగ్ ఛానల్స్ చూసి ఏదో ట్రై చేస్తుంది అనుకోండి. కానీ ఆ చేసిన ఫుడ్ ఉంటుంది చూడండి, అబ్బో, అది భర్తకి పెట్టితే అటు తల్లి ముందు ఏమనలేక ఇటు భార్యకి చెప్పలేక వడకత్తెరలో పోకలాగా అలా కక్కలేక మింగలేక తింటాడు చూడండి. ఆ బాధ లోపల మింగుతూ ఉంటాడు. అటు తల్లి ముందు ఏమన్నంటే భార్యకి ఈగో హర్ట్ అయిపోతుంది. ఏదైనా అంటే మీరు అత్తగారి ముందు అనొద్దండి, పర్సనల్గా చెప్పాలి. అదే అత్తగారి ముందు అన్నారనుకో, అత్తగారి కళ్ళు వెళ్ళి ఇక్కడ ఉంటాయి, ఓహో నా కోడల్ని బాగానే ఆట ఆడిస్తున్నాడు అని ఆమె అనుకుంటుంది. కానీ చెప్పాలండి, పర్సనల్గా చెప్పాలి. అలాగే అత్తగారు, ఇదేం వంట, మీ మమ్మీ ఇలాగే నేర్పించిందా, ఏం వంట నేర్పించింది అనే మాటలు ఉంటాయి చూడండి. దానివల్ల ఏమవుతుంది? గొడవలకు దారి తీస్తుంది. అంటే నన్ను అనండి కానీ మా మమ్మీ వాళ్ళని మధ్యలో తీసుకురావద్దని ఇక్కడ కోడళ్ళు అంటారు. కానీ వాళ్ళు పెళ్ళికి ముందు నేర్చుకోరు కదా. అదే కోడల్ని కూతురులా చూసుకోండి, మీ పద్ధతిలో వంట నేర్పించండి. మెల్లిగా నెమ్మదిగా ప్రేమగా చెప్తూ వంట నేర్పించండి, అప్పుడు నేర్చుకుంటారు మెల్లిమెల్లిగా. కానీ డైరెక్ట్గా ఇలాంటి మాటలు అనడంతో వాళ్ళకి ఇగో ఎక్కడో హర్ట్ అవుతుందండి. కాబట్టి వంట నేర్చుకోరు, ప్లస్ మళ్ళీ గొడవలకు దారి తీస్తుంది. ఇవి నవే డేస్ ఇప్పుడున్న రోజుల్లో స్విగ్గీ జొమాటో అని ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు కదా. అలాగా ఇప్పుడైతే సాఫ్ట్వేర్ జాబర్స్ ఇద్దరూ చేస్తే కానీ కాలం గడవదండి. ఇద్దరు ఎంప్లాయీస్ అయితే మాత్రం చాలా కష్టం. వాళ్ళు జాబ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అలసిపోతారండి, వంట చేసుకునే ఓపిక ఉండదు, ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి వంట రావట్లేదు కదా. కానీ వచ్చి ఉండాలండి, ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. అది లేదంటే మీ అమ్మ వాళ్ళ దగ్గర అత్తగారి దగ్గర ఎవరో దగ్గర నేర్చుకోవాలి. కానీ అత్తగారు అనే మాటలతో వీళ్ళ ఈగో హర్ట్ అవుతుందండి. అక్కడ మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానై వేరు కాపురాల దాకా వెళ్ళిపోతాయండి. ప్రేమగా చెప్పండి, నేర్పించండి, మీ పద్ధతిలో మీ స్టైల్లో నేర్పించండి ప్రేమగా చెప్తూ. ఎందుకు నేర్చుకోరో చూద్దాం. ఆ వచ్చే మాటలు కూడా కోడలి వల్ల తల్లి వాళ్ళకి వస్తాయండి బాబు. మీ మమ్మీ ఇలాగే నేర్పించిందా, ఏం చెప్పింది, ఏం చేసింది అంటూ మాటలు అంటూ ఉంటారండి. కానీ అక్కడ వాళ్ళని అనాల్సిన అవసరం ఉండదండి. ఏదైనా ఉంటే కోడళ్ళతోటి అనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.